హైదరాబాద్ లో అరెస్ట్ అయిన ఇరిగేషన్ ఏఈ నికేష్ అవినీతి కేసులో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఏసీబీ సోదాల సమయంలో పలు డాక్యుమెంట్లను మూటగట్టి బాల్కనీ నుంచి విసిరివేశారు. ఇది గమనించిన అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు సమయంలో కూడా ఏసీబీ నుంచి నికేష్ తప్పించుకునేందుకు యత్నించారు. నికేష్ నుంచి 8 ఐఫోన్లు స్వాధీనం చేసుకోగా కుటుంబ సభ్యులు, బంధువుల పేరిట భారీగా ఆస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. నికేష్ ఇంట్లోని సర్వెంట్ కూడా బినామీ అని ఏసీబీ అధికారులు గుర్తించారు. నికేష్ కు చెందిన 3 ఫామ్ హౌస్లు, కమర్షియల్ కాంప్లెక్స్ కొనుగోలులో 3,50,00,000కు సంబంధించిన రసీదులను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు నికేష్ కు చెందిన 8 బ్యాంక్ లాకర్లను ఏసీబీ అధికారులు గుర్తించారు. నికేష్ ను కస్టడీలోకి తీసుకున్న తర్వాత అతని సమక్షంలోనే బ్యాంకు లాకర్లు తెరవనున్నామని ఏసీబీ అధికారులు తెలిపారు.